ఇవాల్టి మన రెసిపీ ఏంటి అంటే రాజ్మా బటర్ మసాలా. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలానే హెల్దీ కూడా. ఈ రాజ్మా వల్ల బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. 30 ఏళ్ళకే కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ రావడం, ఇలా రకరకాల సమస్యలు అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా. ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే రాజ్మా ఒకటే మార్గం. రాజ్మాని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఎంత స్ట్రాంగ్ అంటే ఇవి వారానికి ఒక్కసారైనా పిల్లలు పెద్దలు తప్పకుండా తీసుకోవాలండి. రాజ్మాని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మినిమం 8 గంటల వరకు నానాలండి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నానిన తర్వాత కూడా చాలా గట్టిగా ఉన్నాయి. ఈ రాజ్మా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఈ రాజ్మా తీసుకోవడం వల్ల మనం కూడా అంతకంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాం. రాజ్మా ముందే శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి ఓవర్ నైట్ అయితే. తర్వాత మనము ఎప్పుడైతే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అప్పుడైతే ఆ వాటర్ని పక్కకు తీసేసి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. రాజ్మా నానబెట్టుకున్న వాటర్ ఏవైతే ఉన్నాయో అవి పడేయకుండా మొక్కలకైతే పోయండి. మొక్కలు చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఒక టమాటో తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ప్రాసెస్ అంతా కూడా సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా రాజ్మా ప్రిపేర్ చేసుకోవచ్చు. అల్లం ముక్క 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా టేస్ట్ కోసం ఒక 7-8 వరకు జీడిపప్పులు తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 4-5 లవంగాలు, 2 యాలకులు వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మెత్తని పేస్ట్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ అనేది ఏమాత్రం యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది చప్పబడిపోతుందండి. సో వాటర్ అస్సలు యాడ్ చేయకండి. మనకు కొంచెం టైం తీసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా అది గ్రైండ్ అయిపోద్ది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మసాలా అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, ఒక బిర్యానీ ఆకు, ఇలాచి ఒకటి, అలానే దాల్చిన చెక్క ముక్క ఒకటి తీసుకోండి. అలానే 1 లేదా 2 లవంగాలు యాడ్ చేయండి. ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కాస్త ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా ఉండేలాగా చూసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ ఇందులోకి మనం జీడిపప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి అడుగు పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏం ప్రాబ్లం లేదు. మనం ఇలా కలుపుకుంటూ ఉండడమేనండి. కాసేపటికి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కలర్ అనేది మారిపోయింది. ఈ మసాలా పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా కూడా ఈ విధంగా సపరేట్ అయిపోయి కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తానికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని అలానే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసాం కదా, ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గ్రేవీకి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా ఉన్నాయి కదా, రాజ్మాని వాటర్తో సహా అంటే ఉడికించిన నీటితో సహా ఈ కర్రీలోకి అయితే వేసేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఈ ఉడికించిన వాటరే సరిపోతాయి అనుకుంటే ఓకే, సరిపోవు, ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాము, ఇంకొద్దిగా ఎక్కువ గ్రేవీ కావాలి అని అనుకుంటే కనుక చిన్న గిన్నెలో వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. గ్లాస్ వాటర్ తీసుకొని వేడి చేసుకొని ఇక్కడ కర్రీలోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి. కూరల్లోకి వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా పెరుగుతుంది, కానీ అస్సలు టేస్ట్ అనేది తగ్గదండి. ఈ కర్రీ అనే కాదు, ఏ కర్రీలోకైనా కూడా ఒక్కసారి మీరు వేడి నీళ్ళు అయితే వేసుకొని చూడండి, కర్రీ చాలా బాగుంటుంది. వేడి నీళ్ళు కాస్త వేడయ్యి బాగా బాయిల్ అవుతున్న టైంలో మనం ఇక్కడ కర్రీలోకి వేడి నీళ్ళు అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి
కర్రీ కాస్త చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. ఇందులోకి మనం ఇంకా ఏం మసాలా అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ముందుగానే మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రైండ్ చేసి వేసేసుకున్నాం. సో ఇందులోకి ఏ మసాలా అవసరం లేదు. జస్ట్ మీకు ఏమైనా సాల్ట్ సరిపోదు అనుకుంటే వేసుకోండి. అలానే బటర్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్న బయట అయితే వేసుకోండి, బటర్ చాలా బాగుంటుంది. బటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా కలుపుకొని మంటనైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాలు చక్కగా ఉడకనిచ్చారంటే గ్రేవీ చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ అవుతుంది. రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఉంటుంది. అలానే హెల్దీ కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, అలానే ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో ఏ రెసిపీ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.